అందమైన ఒక గ్రామం. ప్రకృతి ప్రేమగా ఆలింగనం వేసిన ఆ పల్లె నాకు జన్మనిచ్చింది. ఆ పల్లెలోనే నేను పెరిగాను. మా కుటుంబ జీవితం చాలా హ్యాపీగా సాగేది. సుఖాలు, కష్టాలు 2 వచ్చాయి. కానీ మా కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండేది. అమ్మ ఇంటి పనుల్లో బిజీగా ఉండేది. నాన్నగారు పొలం పనుల్లో నిత్యం తలమునకలైపోయేవారు. నేను, మా అన్న కలిసి ఆనందంగా స్కూల్‌కి వెళ్ళేవారు. చిన్న కుటుంబమే కానీ ప్రేమతో కూడినది. రోజులు తినే తిండిలాగా హాయిగా సాగిపోతున్నాయి. ఒక్కసారిగా జీవితం మలుపు తిరిగింది. నేను పుష్పవతి అయ్యాను. అప్పటికి నాకు 14 ఏండ్లు. 9వ తరగతిలో చదువుతున్నాను. ఊహించని విధంగా పెద్దలు నా పెళ్లి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ మాటలు మొదట్లో నాకు అర్థం కాలేదు. కానీ అంతర్గత పెద్దల మాటలను గౌరవించాలి అనే ఆలోచన వచ్చింది. బాగా చూసి సంబంధం చూశారు అన్నారు. పెద్దల నిర్ణయాన్ని శిరస వహించి సరే అని చెప్పాను. అలా నా పెళ్ళి జరిగింది. ఈ కథ మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కథతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.